ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట, రోమాపత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఈ మాటలను గురించి మనము ధ్యానం చేసుకుందాం. దేవునితో సరైనటువంటి స్థితిలో మన జీవితంలో ఉండటం వల్ల కలిగేటటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రయోజనములను గురించి పౌలు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అవేంటంటే, 1 ఓర్పు, 2వది నిరీక్షణ, 3వది సంతోషము. ఈ 3 కూడా మన యొక్క జీవితములలో దేవునితో సరైనటువంటి సంబంధంలో కొనసాగటం ద్వారా మనకు కలుగుతాయని చెబుతున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 3 కూడా దొరికేటటువంటి స్థలాలు చాలా ఆశ్చర్యకరంగా మనకు అనిపించవచ్చును. బహుశా ఈ లోకపరంగా ఆలోచన చేసినప్పుడు వారి ఆలోచనలు కూడా అది అందకపోవచ్చును. దేవునితో సరైనటువంటి సహవాసంలో కొనసాగేటటువంటి వారికి శ్రమలు అనేటువంటివి ఓర్పును కలుగచేసేటటువంటివి, పరీక్షలు అనేటువంటివి నిరీక్షణలోనికి నడిపించేటటువంటివి. ఇక శ్రమ దినాలు, పరీక్ష సమయాలలో మనము సంతోషంగా ముందుకు కొనసాగటం ఎలాగునో ఆయన సహవాసంలో మనము క్రొత్తగా నేర్చుకుంటాము. ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితములలో కూడా శ్రమలు ఒకవేళ మిమ్మల్ని స్పర్శించవచ్చును. పరీక్షల గుండా నీ జీవితం నడిచి వెళుతున్నట్లుగా అనిపించవచ్చును. అయితే అవి కీడెంత మాత్రమునో కాదు, నిన్ను ఎంత మాత్రమునో పాడు చేసేటటువంటివి కూడా కాదు. అవి నీకు ఓర్పును కలుగజేస్తాయి, నిరీక్షణను రెట్టింపు చేస్తాయి. సంతోషముగా ముందు కొనసాగటం ఎలాగో దేవుడు నీకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మిమ్ములను మీ ఆత్మీయ జీవితంలో బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ లోకంలో విశ్వాసులముగా మేము అనుభవించేటటువంటి శ్రమలు, పరీక్షలు మా జీవితములకు ఏ రీతిగా ఉపయోగకరముగా ఉంటావో మాకు తెలియచేశావు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.